లేదు. ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ మా బాల్క సుమన్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఆయనను మా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి పెట్టి వారి పోలీసుల మీద ఏదో అక్కడ వారి డ్యూటీకి ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. నేను అడుగుతా మిత్రులు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? కనీసం పోలీసులని నడి బజార్లో కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన గుడ్డలు కూడా తీసి కొడతా అంటే కేసు పెట్టరు. బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు, నోటికొచ్చిన బూతులు పెడితే కేసు ఉండదు. కనీసం కేసు పెట్టే దమ్ము ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి లేదు. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసు వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అని తిడితే కేసులు ఉండవు. కానీ ఇవాళ స్పష్టమైన అధికారం, స్పష్టమైన మెజారిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి, మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా స్థానిక మంత్రి గారు, అధికార యంత్రాంగం కుమ్మక్కైతే, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే, చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉన్నది. అంటే ఎంత లేఖి రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, 3 కోట్ల ఆఫర్లు ఇచ్చారు మా కౌన్సిలర్లకి. కానీ నిజాయితీ గల బిడ్డలు కాబట్టి ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా, మంత్రి గారు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా మా వాళ్ళు లొంగిపోలేదు. చల్ నీ పైసలు వద్దు, మేము ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా సోదరుడు సుమన్ గారి నాయకత్వంలోనే ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం మరి అని స్పష్టంగా ముందుకొచ్చినారు. నేను సిపిఐ నాయకత్వం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించి మరి వారు కూడా నిబద్ధతతో ఉన్నందుకు ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా వారు కూడా తగ్గకుండా, వెనక్కి తగ్గకుండా ఉన్నందుకు, వారికి కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే తమ్ముడు బాల్కా సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి, సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమన్ గత 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గని గంటలు గని రోజులున్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.